Hi, welcome to Business Wicket. స్టాక్ మార్కెట్లు వారాంతరంలో నష్టాల్లో ముగిశాయి. అయితే ఈ వారమంతా పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. అత్యధిక స్థాయిలను చేరిన తర్వాత మార్కెట్లు కాసంత కన్సాలిడేషన్ ధోరణి కొనసాగించాయి. స్టాక్ మార్కెట్లు ఈ వారం కదం తొక్కాయి. ప్రతిరోజు ఎప్పటికప్పుడు పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త గరిష్ట స్థాయిని చేరాయి. నిఫ్టీ పరుక్కి వారం చివరి రోజైన శుక్రవారం మాత్రమే బ్రేక్ పడింది. నిఫ్టీ బుల్ రన్లో అత్యధిక గరిష్ట స్థాయి అయిన 9461 స్థాయిని టచ్ చేసింది. వీకెండ్లో నష్టాల్లో ముగిసిన 9400 మార్కు నిలుపుకోవడం విశేషం. ఓవరాల్గా చూస్తే సెన్సెక్స్ 1.1%, నిఫ్టీ 1.2% లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ 1.1%, ఆటో ఇండెక్స్ 3.3% లాభపడగా మీడియా రంగ సూచి 3.1%, మిడ్ క్యాప్ 1.1% లాభాలు పంచాయి. ఇక నిఫ్టీ గైనర్ల విషయానికొస్తే ఐషర్ మోటార్స్ అత్యధికంగా 12% లాభపడింది. ఈ స్టాక్లో 3 సెషన్స్లో 9000 రూపాయలు లాభపడడం విశేషం. మార్కెట్లో ఎంఆర్ఎఫ్ తర్వాత అంతటి స్థాయి చేరుకుంటుందేమో అన్న స్పీడ్ ఈ స్టాక్లో కనిపిస్తోంది. టెక్ మహీంద్రా 6.77%, భారతీ ఎయిర్టెల్ 5.73% పెరిగాయి. టెలికాం స్టాక్స్లో మంచి స్పీడ్ కనిపించడంతో ఎయిర్టెల్ 370 రూపాయల స్థాయిని తాకడం విశేషం. ఫార్మా కౌంటర్లకి నష్టాలొస్తున్న వీక్లీ గెయినర్స్లో అరబిందో ఫార్మా 5.60% పెరిగింది. మరో ఆటో స్టాక్ హీరో మోటో కార్ప్ కూడా 5.02% పెరిగి టాప్ గెయినర్ల లిస్టులో చేరింది. ఇక వీక్లీ లూజర్ల విషయానికొస్తే ఎస్ బ్యాంక్ 7.51%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.61%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 3.60% నష్టపోయాయి. మిగిలిన వాటిలో గెయిల్ ఇండియా 1.52%, టాటా పవర్ 1.26% నష్టపోయాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ పై కొరేస్ పెంచుకోవడం అనవసరం అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. హై అమెరికన్ పాలసీ, ఆటోమేషన్ ప్రభావంతో ఈ రంగంలో ఇప్పుడు ఉద్యోగుల తీసివేత కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు అంత సురక్షితం కాదు అనే వాదన వినిపిస్తోంది. ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. నిజానికి ఇతర దేశాల్లో వ్యాపారం చేసే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎదుర్కొనే సమస్యలు ఇప్పటివేం కాదు. అయితే ట్రంప్ విధానాలతో ఇప్పుడు ఇండస్ట్రీ ఒకటే కాకుండా అందులో పనిచేసే ఉద్యోగులు కూడా నష్టపోవడమే కొత్త సమస్య. కంపెనీలకు పాలసీపరమైన నిర్ణయాలతో లాభదాయకత దెబ్బతినడం, డాలర్ వాల్యూలో మార్పులతో ఇదివరలో నష్టాలు వచ్చేవి. అయితే ఈసారి ఇండస్ట్రీకి వచ్చిన డోకా లేదు, కానీ అందులో పనిచేసే ఉద్యోగుల స్థానికత అంశంగా సమస్య వస్తోంది. H1B సమస్య ఇప్పటిదేం కాదు. కొత్తగా వచ్చిందల్లా దానిని సరిగ్గా అమలు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడమే. ఈ దెబ్బతో ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కొన్ని ఆన్-నైట్ జాబ్స్లో అమెరికన్లకి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాయి. ఇదే సమయంలో కాగ్నిజెంట్లో 10,000 ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తున్నట్లు తెలిసింది. అయితే వారందరికీ కాంపెన్సేషన్ కూడా భారీగానే ముట్టజెప్తామని ప్రకటించింది. విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులు స్థానిక కార్మిక సంస్థలకు ఫిర్యాదులు చేయడం వలన వచ్చే ప్రయోజనం కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాల్లో చేరే సమయంలోనే రాసుకున్న ఒప్పందాల్లో నష్టపరిహారం సంగతి ఉండి ఉంటుంది. అది చెల్లించి పంపేస్తామనడంతో దాదాపుగా సంస్థల యాజమాన్యాల బాధ్యత నెరవేర్చినట్లే అవుతుంది. ఇండస్ట్రీ వేర్ అబౌట్ 30 million or 40 million, not about was it 40 lakhs. 4 million is what our total number of software engineers in our industry are. So అందులో 4-5,000, which is sad. Hopefully ఒకటేంటంటే ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. కొత్త టెక్నాలజీస్ చాలా ఇంతవరకు మన దగ్గర ఎక్కువ ఓల్డ్ టెక్నాలజీస్, మెయిన్ ఫ్రేమ్స్ అండ్ అలాంటి టెక్నాలజీస్ సపోర్ట్ వీటి మీద చేసేవాళ్ళం ఎక్కువ ఇండియాలో. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ పెద్ద కంపెనీల్లో కొందరికి ఈ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం వాళ్ళు ప్రయత్నించలేదో కష్టమవుతుందో అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని నా ఉద్దేశం. ఇది ఓ కోణమైతే ఇక రెండోది, ఇప్పటికే అమెరికాలో, ఆస్ట్రేలియాలో స్థిరపడిన వారికి కొలువులు ఊడటం మరోది. హైర్ అమెరికన్, బై అమెరికన్ ఈ స్లోగన్ బాగా చొచ్చుకుపోతుండడం అక్కడి మన భారతీయులకు శాపంగా పరిణమించింది. ఇస్తే ఉన్న ఇండియన్ ఐటీ ఎంప్లాయీలకు ఇప్పుడున్న జీతాలకు 3 రెట్లు పెంచి ఇవ్వాలి, లేదంటే అక్కడి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన కంపెనీల ఉద్యోగాలు ఇండియా నుంచి చేయడం ఇకపై కుదరదు. అంటే కంపెనీ నామమాత్రంగా అక్కడ ఉంటుంది. వాటిలో పనిచేసే వాళ్ళు మాత్రం ఇండియాలోనే ఉండి నైట్ షిఫ్ట్స్లో చేయడం అనేదాన్ని ఇకపై నేరంగా చూస్తారు. ఇలా ఆదాయం పెంచుకుంటున్న కంపెనీలు దాదాపు మూతపడ్డట్లే. మన దగ్గర చాలా తేడా ఉంది. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయడానికి ప్రయత్నించాలి. వన్స్ వీ ఫిల్ దట్ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్. ఐ స్టిల్ ఫీల్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద సాఫ్ట్వేర్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ మూవింగ్ టు సాఫ్ట్వేర్. So I don't see that there is something going wrong with the industry. It is just that people
who are not focusing on the right things are going to have more problems is how we see. మరోవైపు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య ఆటోమేషన్. ఇది మాత్రం ఒక్క భారతీయులకే కాదు, అన్ని చోట్ల ఉంది. 10 మంది చేసే పని ఆటోమేషన్ ఒక్కరితో ఇద్దరితోనే చేసే వీలు కలుగుతుంది. ఇలా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతోన్న ప్రమాదాలతో భారత ఐటీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఆటోమేషన్ సంగతి పక్కన పెడితే ట్రంప్ విధానం మాత్రం మన ఐటీ ఉద్యోగులకే దీర్ఘకాలంలో మేలు చేస్తుందనే వారున్నారు. ఈ వాదనలతో సంబంధం లేకుండా ఐటీ స్టాక్స్ గత కొద్ది సెషన్లుగా నష్టాల బాటలోనే సాగాయి. బాగా తగ్గి అట్రాక్టివ్గా ఉన్నాయనుకున్నప్పుడు మాత్రం 1%, 2% పెరుగుతూ వస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ 4th క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించింది. నికర లాభాలు 3 పెరిగినా రెవెన్యూ మాత్రం కిందటి ఏడాదితో పోల్చితే తగ్గడం గమనార్హం. Q4లో 337.60 కోట్ల నికర లాభం ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ ఖర్చులు తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. కంపెనీ కో చైర్మన్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ సంస్థ ప్రమాణాలు పెంచడంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలియజేశారు. రిజల్ట్స్ ప్రకటించడానికి ముందు కంపెనీ షేర్ ధర 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడేలో 2525 నుంచి కోలుకొని చివరికి 2584.70 వద్ద క్లోజ్ అయింది. Full year perspective of global generics, then for North America it is 16% decline. Overall for the year we ended at 6,360 crores in North America. And year on year basis there is a decline in emerging markets as well, mainly that previous year used to have Venezuela. In FY17 we were only selling Venezuela against advance payment, so it's a very marginal amount. So Europe is more or less flat, and India there has been 9% growth. Now coming specifically to USA, even though I have been talking about the decline, if you see the market share, most of these products we have been able to retain market share. So whether it is Decitabine, where our market shares even in March 17 stands at 79%, or Azacitidine, it has not gone down, rather gone up marginally. So market share we have been able to retain. So volume wise we will be still selling quite a good number there, but the price has substantially eroded. So the Valganciclovir, even if you see the market share is 35%, but what Valganciclovir was there in FY16 versus FY17, there is a substantial decline. తొందరలోనే రైల్ టికెట్ ఛార్జీలు పెరగబోతున్నాయనే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. దీంతో ఇవి ఏ మేర ఉంటాయనే ఆసక్తి అందరిలో బయలుదేరింది. 2017 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో రైల్ టికెట్లపై సర్వీస్ ఛార్జ్ రద్దు చేస్తారని ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు ఆ ప్రతిపాదనపై రైల్వే శాఖ తిరిగి ఆలోచిస్తోంది. బాగా నష్టాలు వస్తున్న దశలో సర్వీస్ ఛార్జ్ ద్వారానైనా కాస్త ఆ లోటు పూడ్చుకోవచ్చనేది ఆ శాఖ ప్రణాళికగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ప్రయాణికులు ఉన్న రైల్వే శాఖకి నష్టాలొస్తూనే ఉన్నాయి. దీంతో టికెట్లపై సర్వీస్ ఛార్జ్ తిరిగి విధించే ఆలోచన చేస్తున్నాయి ఐఆర్సీటీసీ, రైల్వే శాఖ. అయితే ఈ రుసుము ఇదివరకు ఉన్నంత కాకుండా పాక్షికంగానే విధించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రైల్వే శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అంటే 2016 నవంబర్ 23న రైల్వే శాఖ సర్వీస్ ఛార్జ్ రద్దు చేయడంతో పాటు టికెట్లపై ఉచిత బీమా సదుపాయం కూడా కల్పించింది. ఇది డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ రెండు అంశాలతో ఐఆర్సీటీసీకి దాదాపు 500 కోట్ల రూపాయల నష్టాలు వాటిల్లాయని అంచనా. అలానే ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్తో మరో 36 నుంచి 40 కోట్ల భారం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలు పూడ్చుకునే మార్గాలు చూపాలంటూ రైల్వే ఇప్పటికే చాలాసార్లు ఆర్థిక శాఖను సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందంటారు. డిజిటల్ ఇండియా అంటూ ప్రధాని మోడీ చేస్తున్న క్యాంపెయిన్లో భాగంగా ఈ సర్వీస్ ఛార్జీల రద్దు జూన్ 30 తర్వాత కూడా కొనసాగొచ్చు. అలాంటి పక్షంలో ఖచ్చితంగా ఈ నష్టాలకి ఆల్టర్నేటివ్ చూపాల్సిందే అని రైల్వేస్ డిమాండ్ చేస్తోంది. ఏసీ టికెట్లపై 40 రూపాయలు, స్లీపర్ క్లాస్పై 20 రూపాయలు గతంలో వసూలు చేసేది. అసలు ఐఆర్సీటీసీకి ఇలా వచ్చే రెవెన్యూనే ఎక్కువగా ఉండేది. 2015-16 ఏడాదిలో ఇలానే 551 కోట్ల రూపాయల లాభాలు, 2014-15లో 256 కోట్ల లాభాలు గడించింది. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో సంస్థకి భారీగా నష్టాలు వాటిల్లుతున్నాయని ఐఆర్సీటీసీ చెబుతోంది.
ఆర్థిక శాఖ అనుమతితో సంబంధం లేకుండా ఐఆర్సీటీసీ కూడా ఇతర మార్గాలు అన్వేషిస్తోంది. పేమెంట్ గేట్వే పద్ధతిలో కొత్తగా ఏదైనా బ్యాంక్ యాడ్ అవ్వాలంటే కనీసం 20 లక్షల రూపాయల డిపాజిట్ చేయాలని ఐఆర్సీటీసీ నిబంధన విధించింది. ఇప్పటికే ఉన్న బ్యాంకులైతే 10 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలని నిబంధన పెట్టింది. దీంతో పాటు ఐఆర్సీటీసీ మొబైల్ యాప్తో పే ఆన్ డెలివరీ టికెట్లను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. 5,000 రూపాయల విలువ కలిగిన టికెట్ ఆర్డర్కు 90 రూపాయలు, 5,000 రూపాయల వాల్యూ కంటే ఎక్కువైతే 120 రూపాయలు ఛార్జ్ వసూలు చేయనుంది. ఈ రూపాయన ఎంత నష్టాలు పూడ్చుకుంటుందనేది తెలియదు. అందుకే సర్వీస్ ఛార్జీని తిరిగి జనం నెత్తిన రుద్దే ఆలోచన చేస్తోందని సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనం సృష్టించబోతుందట. ఇప్పటికే జియో ఫ్రీ ఆఫర్లతో తడిసి ముద్దవుతున్న 10 కోట్ల మందికి మరో ఆఫర్ ఇవ్వనుంది. అయితే ఇది జియో ఆఫర్ కాదు, ఫ్రీ నెట్ టు హోమ్ కాన్సెప్ట్తో ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ అందించబోతోంది. ఎప్పుడు ఓపెన్ అయ్యేది తెలియకపోయినా తొందరలోనే జియో ఫైబర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందట. టెలికాం రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ రంగంలోకి కూడా రాబోతోంది. జియో లాంచింగ్తో ఎలాంటి ఆఫర్లతో యూజర్లలో సంచలనం కలిగించిందో అదే రేంజ్లో ఈ సేవలు ఉండనున్నాయి. ఇప్పటికే జియో ఫ్రీ ఆఫర్ల రుచి తెలిసిన యూజర్లకి మరో ఫ్రీ ప్రీవ్యూ ఆఫర్లు సిద్ధం కాబోతున్నాయి. దీంతో మొబైల్ ప్రొవైడర్ మాత్రమే కాకుండా ఇప్పుడు డైరెక్ట్ నెట్ టు హోమ్ అనే సెక్టార్లో కూడా రిలయన్స్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫ్రీ టు హోమ్ ఆఫర్తో 90 రోజుల దాకా జియో ఫైబర్ సర్వీసులకు కాంప్లిమెంటరీ సర్వీసులను అందించనుందట. కాంప్లిమెంటరీ ఆఫర్ కింద 100 MBPS స్పీడ్తో 100 GB ఉచిత డేటా ఇస్తారు. అయితే దీనికో మెలిక ఉంది. రిఫండబుల్ ఇన్స్టాలేషన్ ఛార్జీల కింద 4,500లను రిలయన్స్ జియో వసూలు చేస్తుంది. జియో ఫైబర్ సర్వీస్ వాడకం ఆపేయాలనుకుంటే ఈ డబ్బంతా తిరిగి వాళ్లకి ఇచ్చేస్తారు. ఇదొక్కటే ఫ్రీ ఆఫర్లకి వాడటానికి అలవాటు పడ్డ యూజర్లకి కాస్త వెనక్కి తగ్గేలా చేస్తుంది. అయితే సీరియస్ కస్టమర్ల బేస్ పెంచుకోవాలంటే ఈ మాత్రం ఫీజు తప్పనిసరి అని సంస్థ భావిస్తోందట. ఇదే కాకుండా జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ FTS సర్వీసులను 500K 600 GB డేటా, 2,000కి 1000 GB డేటా ప్లాన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఫైబర్ టు ది హోమ్ అనే ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలైందని సమాచారం. చెన్నై, ఢిల్లీ, ముంబై, జామ్నగర్, పూణేల్లో ఈ ట్రయల్స్ నడుస్తున్నట్లు కంపెనీ చెప్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనితీరు బాగాలేని బ్యాంకులపై చర్యలకి సిద్ధమైంది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనే క్రమశిక్షణపరమైన చర్యను ITBI బ్యాంక్పై విధించిన RBI మిగిలిన బ్యాంకులపై కూడా ఇదే విధమైన విధానం ప్రయోగించబోతోంది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలతో పాటు రుణ వితరణపై ఆంక్షలు విధించడం, కోట్లకి కోట్లు అప్పులివ్వడం, అవి తిరిగి తీసుకురాలేక చతికిలపడడం. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులోని కొన్నిటి తీరు. ఈ పరిస్థితిని మార్చడానికి RBI PCAను అమలు చేయబోతుంది. ఈ విధానంలో డివిడెండ్ మంజూరు చేయడంపై ఆంక్షలు ఉంటాయి. అలానే కొత్త బ్రాంచుల ఏర్పాటు ఉండదు. ఉద్యోగులను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని శాఖల విలీనం, క్యాపిటల్ పునర్వ్యవస్థీకరణతో పాటు ఒక్కోసారి బ్యాంకులను మూసివేసే ప్రమాదం కూడా ఉంది. ఈ దశలను 3 థ్రైషోల్డ్ లెవెల్గా చెప్తారు. కనీస మూలధన నిష్పత్తి 10.25% తక్కువగా ఉండి 7.75 కంటే ఎక్కువగా ఉంటే అది మొదటి దశగా, 6.25% కంటే ఎక్కువగా ఉండి 7.75% కంటే తక్కువగా ఉంటే సెకండ్ లెవెల్ థ్రైషోల్డ్గా చెప్తారు. ఇక క్యాపిటల్ యాడక్వసీ 3.60% కంటే తక్కువగా ఉంటే థర్డ్ లెవెల్గా ఉన్నట్లు చెప్తారు. ఈ 3వ ప్రమాద హెచ్చరిక జాబితాలోకి రాకుండా ఉండాలంటే మొత్తం NPA 6% లోపుగా ఉండాలి. 12% NPA కనుక ఉంటే ఖచ్చితంగా ప్రమాదంలో పడ్డట్లే. ఇప్పుడు మొదటి నంబర్ ప్రమాద హెచ్చరిక కేటగిరీలోకి ధనలక్ష్మి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తున్నాయి. కార్పొరేషన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ సింధు బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నెట్ NPA దృష్ట్యా మొదటి కేటగిరీలోకి వస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, IDBI, దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2వ కేటగిరీలోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక్కటే 3వ ప్రమాద హెచ్చరిక జాబితా కేటగిరీలోకి
12% ఎన్పీఏలతో చేరింది. అయితే లాభాల లెక్కలతో రెండో కేటగిరీలోకి రావడం గమనార్హం. అందుకే ఐడీబీఐపై ప్రభుత్వం పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అమలు చేయడంతో మిగిలిన బ్యాంకులపై కూడా ఇదే తరహా విధానం అమలు చేస్తారనే వాదన బయలుదేరింది. దీంతో ఈ బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుంది. ఈ వారం స్టాక్ మార్కెట్లు చరిత్రలోనే అత్యధిక స్థాయిల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నప్పుడు కొన్ని స్టాక్స్ సూచీలను మించిన లాభాలు పంచాయి. నెల రోజుల కిందట రేటుతో పోల్చుకుంటే వాటిలో కొన్ని 80% రిటర్న్స్ ఇవ్వగా కొన్ని 25% ప్రాఫిట్స్ పంచాయి. అలాంటి ఓ 10 స్టాక్స్ను ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లు ఈ వారం బుల్ రన్ అంటే ఏంటో ఇన్వెస్టర్లకు చూపించింది. 5 సెషన్లలో రోజుకో రికార్డు క్రియేట్ చేసింది. ఈ రన్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్స్ను చూస్తే ఏడిఎఫ్ ఫుడ్స్ నెల క్రితం ₹170 ఉంటే శుక్రవారం నాటి ట్రేడింగ్లో 300 మార్క్ వద్ద క్లోజ్ అయింది. అంటే 70% పెరిగిందన్నమాట. ఇక ఫర్టిలైజర్స్ రంగంలోని చంబల్ ఫర్టిలైజర్స్ స్టాక్ నెల క్రితం ₹86.95 వద్ద ట్రేడ్ అవగా ₹127.25 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 50% రిటర్న్ ఇచ్చింది. విఎల్ఎస్ ఫైనాన్స్ షేర్ను చూస్తే ఏప్రిల్ 11న ₹63.40 వద్ద ట్రేడ్ అవగా ఇప్పుడు అది ₹71.60 వద్ద ముగిసింది. బ్యాంక్ సెక్టార్ షేర్ల హవా కొనసాగిన ఈ రన్లో ఫెడరల్ బ్యాంక్ నెల క్రితం ₹90.25 వద్ద ట్రేడ్ అవగా నేడది ₹114.90 వద్ద ముగిసింది. అంటే దాదాపు 25% రిటర్న్ ఇచ్చింది. మరో సక్సెస్ సాగా విజయ బ్యాంకుగా చెప్పాలి. ఏప్రిల్ 11న ₹68 వద్ద ట్రేడ్ అయిన ఈ షేరు జోరు కొనసాగి ₹97 స్థాయిని తాకింది. ఇది కూడా 50% లాభాలు పంచిన స్టాక్గా చెప్పాలి. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సిండికేట్ కూడా బుల్ రన్లో పార్టిసిపేట్ చేసింది. ₹71 వద్ద 30 రోజుల క్రితం ట్రేడ్ అయిన ఈ బ్యాంకు స్టాక్ దాదాపు 30% రిటర్న్ ఇచ్చి ₹90 వద్ద ముగిసింది. ఇక ఫార్మా రంగంలోని మిడ్ క్యాప్ స్టాక్ అయిన క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ ఏప్రిల్ 11న ₹379 ఉండగా శుక్రవారం నాటి ట్రేడింగ్లో 470 పైన ముగిసింది. అంటే నెల రోజుల్లో దాదాపు ₹100 లాభం పంచిపెట్టింది. జోరు కొనసాగిస్తోన్న రియాలిటీ రంగ షేర్లు కూడా ఈ నెల రోజుల్లో మంచి లాభాల్ని తెచ్చాయి. వాటిలో ఇండియా బుల్స్ వెంచర్స్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఏప్రిల్ 11న ₹75.40 కనిష్టాన్ని టచ్ చేసిన ఈ స్టాక్ మే 12 నాటి ట్రేడింగ్లో ₹150 గరిష్టాన్ని టచ్ చేసింది. అంటే ఖచ్చితంగా డబ్బులైందన్నమాట. గోద్రేజ్ ప్రాపర్టీస్ది అదే తీరు. ఏప్రిల్ 11న ₹420 ఉన్న ఈ కంపెనీ షేర్ ధర శుక్రవారం నాటి ట్రేడింగ్లో 523 మార్కు టచ్ చేసి ₹509 వద్ద క్లోజ్ అయింది. అంటే కనీసం ₹90 లాభం పంచింది. ఇక అదానీ గ్రూప్ సంస్థ అయిన అదానీ ట్రాన్స్మిషన్ 5 సెషన్స్లో ₹74 నుంచి ₹90కి పెరిగింది. ఇంకా ఈ స్టాక్సే కాకుండా చాలా కంపెనీల షేర్ల ధరలు ఇన్వెస్టర్లకి లాభాలు పంచాయి. కార్వి ఫండమెంటల్ హెడ్ జగన్నాథం ఇచ్చే రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ గడిచిన వారం చాలా మంచి స్ట్రాంగ్ వీక్ అనుకోవచ్చు. మార్కెట్ ఆల్మోస్ట్ ప్రతిరోజు ఆల్ టైమ్ హై క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. ఆల్మోస్ట్ అక్రాస్ ద మార్కెట్ అంటే అన్ని రకాల సెక్టర్స్, ఆల్మోస్ట్ అన్ని క్యాప్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నిట్లో ర్యాలీ చూడటం చూసాము. గడిచిన వారంలో వచ్చిన హడ్కో ఐపీఓ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ మనం చూసాం. ఆల్మోస్ట్ 80 times వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి ఓవరాల్గా 1200 కోట్లకు ఐపీఓకి వచ్చింది. 1,00,000 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. సో చాలా మంచి ఐపీఓ, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ కూడా బాగా సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉందనుకోవాలి. ఫ్రెంచ్ ఎలక్షన్స్ కూడా మార్కెట్కి ఏదైతే ఆశించినాయో అటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది మ్యాక్రాన్ విన్ అయ్యేటప్పటికి. సో ఆ రకంగా ఆ అన్సర్టనిటీ కూడా తొలగిపోయి యూరో రిలేటెడ్ క్రైసిస్ ఇష్యూస్ కూడా మనకి సబ్సైడ్ అయినాయి అని అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో ఎవరైనా ఇండైరెక్ట్గా వద్దాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్లో రావచ్చు, లేదనుకుంటే ఐపీఓ రూట్లో మంచి ఐపీఓస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. స్టాక్స్ పరంగా వచ్చేటప్పటికి విఎస్టీ ఇండస్ట్రీస్ అని సిగరెట్స్ రిలేటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, చార్మినార్ బ్రాండ్ తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మనకి రికమెండ్ చేస్తున్నాం. మనకి పాజిటివ్ ఉన్న స్పేస్ అది మార్కెట్ షేర్ బాగుంది. తర్వాత ఓవరాల్గా బ్రాండ్స్ కూడా మంచి బ్రాండ్స్ ఉండేటప్పటికి కంపెనీకి పాజిటివ్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ జీరో డెట్ కంపెనీ. తర్వాత రిటర్న్ రేషియోస్ 20% అబోవ్ ఉన్నాయి. ROE, ROCE, EBITDA మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ ఒకటి విఎస్టీ ఇండస్ట్రీస్. వచ్చే వారం కూడా మనకి ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండే అవకాశం కనపడుతుందండి. స్టాక్స్ రిజల్ట్స్ బాగా వచ్చిన చోట, ఎందుకంటే ఓవరాల్గా జనరల్గా మన రిజల్ట్స్ సీజన్ కొద్దిగా బాగానే ఉందని అనుకోవాలి. 60 to 70% స్టాక్స్ మనకు అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మధ్యలో 1-2 డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా రిజల్ట్స్ సీజన్ బాగానే ఉందనుకోవచ్చు. సో ఆ రకంగా ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా ఎక్కడైతే రిజల్ట్స్ వస్తాయి ఆ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూడటానికి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ ఒక రేంజ్లో ఉండి పాజిటివ్ బయాసే ఉండే అవకాశం ఉంది. ఏదైనా గ్లోబల్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జియో పొలిటికల్
ప్రెషర్, ఏదైనా నార్త్ కొరియన్ వార్ అటువంటి ఇన్సిడెంట్స్ వస్తే తప్పించి ఓవరాల్గా మార్కెట్ మనం పాజిటివ్గానే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చైనాకి చెందిన స్కైవర్త్ కంపెనీ మార్కెట్లోకి కొత్త 4K ఆండ్రాయిడ్ టీవీని లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్తో పనిచేసే ఈ సరికొత్త మోడల్ 4 వేరియంట్లో అందుబాటులోకి తెచ్చామని మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తెలియజేశారు. ఈ టీవీలు 70,000 నుంచి 1,20,000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయని, గత ఏడాది 2 లక్షల ప్యానెల్స్ అమ్ముడయ్యాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 4 లక్షల టీవీలను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చైనాకి చెందిన స్కైవర్త్ కంపెనీ మార్కెట్లోకి కొత్త 4K ఆండ్రాయిడ్ టీవీని లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్తో పనిచేసే ఈ సరికొత్త మోడల్ 4 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చామని మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 70,000 నుంచి 1,20,000 ప్రైస్ రేంజ్లో లభించే ఈ టీవీలు గతేడాది 2 లక్షల ప్యానెల్స్ అమ్ముడయ్యాయని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 4 లక్షల టీవీలను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అంటున్నారు. దీని మేజర్ ఫీచర్స్ వచ్చేసి వాయిస్ సెర్చ్ అండి, అలాగే గేమ్స్ ఒకటి చాలా ఫ్రీగా మనం గేమ్స్ ప్లే చేసుకోవచ్చు విత్ జాయ్ స్టిక్స్తో. మెయిన్ ఫీచర్ వచ్చి వాయిస్ సెర్చ్ అండ్ రియల్ ఆండ్రాయిడ్ అండ్ ట్రూ స్మార్ట్. వై వీఆర్ కాలింగ్ రియల్ ఆండ్రాయిడ్ మీన్స్ వీ హ్యావ్ ఎ సర్టిఫైడ్ విత్ గూగుల్తో సర్టిఫైడ్ అయ్యి, మార్కెట్లో యాక్చువల్గా ఆండ్రాయిడ్ టీవీ చాలా ఉంటాయి, బట్ గూగుల్తో సర్టిఫైడ్ అయిన ఆండ్రాయిడ్ టీవీస్ ఓన్లీ వీ హ్యావ్. సో because of that the accuracy of the speed of the voice search is very fast. Whatever we say within 0.2 seconds it will be display. Okay, once you open that voice search app and if you say like Amitabh Bachchan, all the Amitabh Bachchan videos and profiles it will come. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.